హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహది సాయిరామ్ ఛానల్. ఈరోజు చిన్నారులకు చెప్పబోయే కథ చేదస్తపు బామ్మగారు. రాము, లక్ష్మి అని ఒక భార్యాభర్త ఉండేవారు. వాళ్ళకి ఒక 2 ఏళ్ల చిన్న బాబు ఉన్నాడు. అయితే రాము తల్లిదండ్రులు అతను చిన్నప్పుడే పోయారు. అతని బామ్మ పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆవిడకి వయసు బాగా మీద పడడంతో రాము తన దగ్గరికి తన బామ్మని తీసుకురావాలని చెప్పి ఊరెళ్ళి తీసుకొస్తాడు. పెద్ద ఆవిడ పల్లెటూరులో ఉంది. దాంతో మరి కాస్త చాదస్తం ఎక్కువ ఉంటుంది. ఆవిడ వస్తూనే సందులోంచి వస్తాను, ఇంట్లోకి లోపలికి రాను అంది. దానికి రాము భార్య ఎందుకని అడుగుతుంది. అంటే ఆ ట్రైన్లో అంతాను అడ్డమైన వాళ్ళు ఎక్కారమ్మా, మనం మైలు పడతాం కదా, అందుకని సందులోంచి వచ్చి స్నానం చేసి మడిగా లోపలికి వస్తాను అని చెప్తుంది. దానికి ఆ అమ్మాయి నవ్వు ఆపుకుంటూ, పర్వాలేదు బామ్మగారు, ఇలా లోపలికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళండి అంటుంది. రాని పిల్ల దారి ఉందో లేదో చెప్పు అని అడిగింది. దానికి లక్ష్మి సందులోంచి దారి ఉందని చూపించి బాత్రూంలోకి పంపిస్తుంది. బామ్మగారు స్నానం చేసి లోపలికి వస్తారు. బాగా ప్రయాణం చేసిన బడకలతో ఉంది కదా, అందుకని కూర్చోండి అని చెప్పి వేడిగా కాఫీ పెట్టి పట్టుకొస్తుంది. ఆవిడ నీరసంగా ఉండడంతో గబగబా కాఫీ కాస్త తాగుతుంది. కొంచెం ఓపిక వస్తుంది. వచ్చిన తర్వాత ఏడే నీ కొడుకు అని అడుగుతుంది. దానికి లక్ష్మి ఇదిగో ఇక్కడే ఆడుతున్నాడండి అని చూపిస్తుంది. చెంటాడు బామ్మ దగ్గరికి ఆశగా పరిగెత్తుకుని వస్తాడు. వాడి చేతికి ఓ 2 చాక్లెట్లు పెట్టి తినరా నాయనా అని చెప్తుంది బామ్మ. వాడు చాలా ఆనందంగా చాక్లెట్లు తీసుకుని తినేస్తాడు. ఆ తిన్నప్పుడు ఆ చాక్లెట్లు తింటూ చేతులను అటు ఇటు తిప్పుకుంటూ తోసుకుంటూ తినడంతో చాక్లెట్ కూడా చేతికి అంటుకుంటుంది. వాడు అదే చేతితోటి వెళ్ళి వేరే గిన్నె ఏదో ముట్టుకోబోతాడు. దానికి వెంటనే బామ్మ అయ్యో అయ్యో అలా ముట్టుకోకరా, అంతా అంటమంగళాలు విని వెళ్ళి చేతులు కడుకురా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. లక్ష్మి ఈవిడికి మొదలుపెట్టిందిరా బాబు అని మనసులో అనుకుంటుంది. వీడు విషయం అర్థం కాక మొయ్యోమని రాగం పెడతాడు. లక్ష్మి పిల్లాడిని ఊరుకోబెట్టుకుని సంకనేసుకుని వంటింట్లోకి వెళ్తుంది. బామ్మగారు లక్ష్మి వెనకాలే వంటింట్లోకి వచ్చింది. వంటిల్లంతా కలయి చూసింది. చాలా తీరుగా ఉంది, చక్కగా సర్దుకుందని, బాగుంది, పద్ధతిగా చేస్తోంది పిల్ల అని అనుకుంటుంది. తెల్లారింది. ఈమె ఉరకలు జీవితం మొదలైంది. భర్తకు గబగబా వంట చేసి పెట్టాలని స్నానం చేసి హడావిడిగా వంటింట్లోకి వచ్చింది లక్ష్మి. బామ్మగారు లేచి అక్కడే సోఫాలో కూర్చున్నారు. అమ్మాయి కాఫీ ఇస్తావా అని అడిగింది ఆవిడ. అయ్యో అలాగే బామ్మ, తప్పకుండా అని చెప్పి వంట వండుతున్న మధ్యలోనే కాఫీ కలిపి పట్టుకొచ్చి లక్ష్మి ఇచ్చింది. ఆవిడ వంటింట్లోకి తొంగి చూసి వంట మొదలుపెట్టావా అని అడిగింది. మొదలుపెట్టాను బామ్మగారు అని చెప్తుంది. ఆ వంట చేస్తూనే ఆ మడిబట్ట ముట్టుకొని మళ్ళీ నాకు మళ్ళీ అంటమంగళంగా కాఫీ పట్టుకొచ్చావా, ఇలా ఎందుకు చేస్తున్నావే నువ్వు అని చెప్పి దాని మీద విరుచుకుపడుతుంది. లక్ష్మి లేదులేండి, నేను మళ్ళీ బట్ట మార్చుకుని వంట చేస్తాను, మీరు ప్రశాంతంగా కాఫీ తాగండి అని చెప్పి గదిలోకి వెళ్ళి మళ్ళీ బట్టలు మార్చుకుంటుంది. ఇది గమనించిన రాము భార్యని పిలిచి ఏమో మళ్ళీ బట్టలు మార్చావు అని అడిగాడు. మీ బామ్మగారు నిమిషానికి ఒక చీర కట్టుకోమంటోంది అని చెప్పి ఎగతాళిగా అతని కేసు చూసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. వంట పూర్తి చేసి భర్తను ఆఫీసుకు పంపిస్తుంది. పంపించిన తర్వాత పిల్లాడు హాల్లో కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఆడుతున్నాడు కదా అని వాడికి తీసుకొచ్చి టిఫిన్ పెడుతూ ఉంటుంది లక్ష్మి. వాడు తింటున్నవాడు ఉన్నట్టుండి లేచి వెళ్ళి టీవీ దగ్గర ఆ పుస్తకాలు అవి ముట్టుకుని తిరిగి వస్తూ ఉంటాడు. ఈవిడవన్నీ చూసి అయ్యయ్యో అప్రచప్రద అంటూ సొంటూ లేకుండా తిరుగుతున్నావు అని చెప్పి వాడి నెత్తి మీద చెంబుడు నీళ్ళు గుమ్మరించింది. దానికి లక్ష్మి షాక్ అయింది. అయ్యయ్యో అలా పోసేరేమిటండి, పిల్లాడికి ఊపిరాడదు అని అంది. ఏమీ పర్వాలేదు, ఉన్న జలుబు ఉంటే పోతుంది వెధవకి అంటుంది. ఆ రాత్రి చంటాడికి జ్వరం వస్తుంది. 104 కళ్ళు మూసి తెరవకుండా పడుకుని ఉంటాడు. అప్పుడు బామ్మ అయ్యో పాపం వెరివేదవకి అనవసరంగా నెత్తిని నీళ్లు పోసానురా, నా మూలానే జ్వరం వచ్చిందో ఏమిటో వీడికి అని ఒకటే బాధపడుతుంది. దానికి లక్ష్మి అదేం లేదులేండి బామ్మగారు, వాతావరణం మార్పు వల్ల వచ్చి ఉంటుంది, మందులు వేస్తూ తగ్గుతుందిలేండి అని చెప్పి పిల్లాడిని రాత్రి అంతా కంటికి రెప్పలా చూసుకుని వాడికి మందులు వేస్తుంది. తెల్లారేపటికి వాడికి కొంచెం కుదుట పడతాడు. బామ్మగారు వాడు లేచిన తర్వాత చూసి చెంటాడు ఆడడం చూసిన బామ్మ వాడిని చూసి మనసు కుదుటపడిందిరా నాయనా, ఆట ఆడుతున్నావు గనక ప్రశాంతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఒకరోజు లక్ష్మికి బాగా సుస్థి చేస్తుంది.
లేచి పనిచేసే ఓపిక లేక పడుకుని ఉంటుంది. బామ్మ లక్ష్మి గదిలోకి వచ్చి, ఇంత పొద్దయింది అమ్మాయి, లేవలేదే అని చేయి పట్టుకుంటుంది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. ఏం చేయాలో తోచగా గబగబా వెళ్ళి, రాము, పిల్లకి జ్వరంగా ఉందిరా, కాస్త మందులు పళ్ళరసాలు పట్టరా అని చెప్తుంది. రాము వెళ్ళి మందులు తీసుకొస్తాడు. ఆమె పొద్దునుంచి సాయంత్రం దాకా లక్ష్మి దగ్గరే ఉండి పళ్ళరసాలు కొబ్బరి బొండాలు ఇచ్చి ఆమెకు నీరసం తగ్గేలా చూస్తుంది. ఇవన్నీ చేస్తున్న బామ్మను చూసిన లక్ష్మికి, బామ్మ చాలా మంచిది, కొంచెం చేదస్తాం అంతే అని అనుకుని ఈవిడ్ని అనవసరంగా మనం తిట్టుకోకూడదు, కష్టపెట్టకూడదు అనుకుంటుంది. తెల్లవారిన తర్వాత ఓపికొచ్చాక లేచి బామ్మకి ఎలా బాగుంటుందో ఆలోచించి అలాగే పని చేస్తే సరిపోతుంది కదా అని నిర్ణయం తీసుకుని ఆవిడికి ఎలా నచ్చుబాటు అవుతుందో అలా చేయడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒక 4 రోజుల తర్వాత బామ్మకు సుస్థి చేసింది. అప్పుడు లక్ష్మి కూడా బామ్మ పక్కనే ఉండి ఆమెకు పూర్తిగా నయమయ్యేదాకా సహాయం చేస్తూ ఉండేది ఒంటికి. అది గమనించిన బామ్మ, ఈ పిల్లని మనం అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు, పూర్వం రోజులు వేరు, ఈ రోజులు వేరు, ఇప్పుడు పూర్వంలా చేయాలంటే ఎక్కడ కుదురుతుంది, ఈ నగరాల్లో నీళ్లు నిప్పులు తిన్నంగా ఉండవు కదా, అనవసరంగా మన చేదస్తం వాళ్ళ మీద రుద్దకూడదు అని మనసులో అనుకుని తెల్లవారిన తర్వాత లక్ష్మిని పిలిచి, అమ్మాయి, నువ్వు శుచిగా స్నానం చేసి పనిగా చేసుకో చాలు, అంతకు మించి 100 రకాలు 100 సార్లు మార్చుకోక్కర్లేదు బట్టలు అని చెప్తుంది. దానికి లక్ష్మి అయోమయంగా బామ్మను చూస్తుంది. అవునమ్మా, మా రోజులు వేరు, మా కథలు వేరు, మీ రోజులు వేరు, మీ కథలు వేరు, ఎవరెలా ఉన్నా శుచి శుభ్రత పాటిస్తే చాలు, మరీ తడి పొడి ఆచారాలని చెప్పి నిలువున మనిషిని కాల్చుకుని తినకూడదు కదా. నాకు ఇప్పుడే అనిపించింది నిన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానని. చంటాడితో నీకు ఎక్కడ సాగుతాయి మేం చేసినట్టు, అందుకని శుచిగా ఉండు చాలు, శుభ్రంగా చేసుకో పని అని చెప్తుంది. ఆ మాట విన్న రాము, అమ్మయ్య, మనవరాలకి మా అమ్మకి కుదిరింది, చేదస్తం బామ్మ మామూలుగా తయారయ్యింది అని చెప్పి పక్కపక్క నవ్వుతాడు. మా అమ్మ మనవణ్ణి మనవరాల్ని ముని మనవణ్ణి పక్కన పెట్టుకుని అందరికేసి చూస్తూ లాలనగా మాట్లాడుతుంది. కథ విన్నందుకు మీకు ధన్యవాదాలు.